అనుకున్నంత చేసేశాడు. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని ఎన్ని వార్తలు వచ్చినా ఇంతకాలం ఖండిస్తూ వచ్చారు. ఎట్టకేలకు గాసిప్సే నిజమయ్యాయి. ఒక్క పాటే మిగిలిన అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఏప్రిల్ 30న రావాల్సిన పెద్దిని జూన్లో రిలీజ్ చేస్తున్నామంటూ పోస్ట్ పెట్టారు నిర్మాతలు. పెద్ది వాయిదాల పర్వం సాగుతోంది. జూన్లో పెద్దిని ముందుకు తీసుకొస్తామని చెప్పారే కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మరోసారి పోస్ట్ పోన్ అంటే నెగిటివిటీ వచ్చేస్తోంది. అందుకే ఇక అంతా అయిపోయింది, రిలీజ్ డేట్ ఇవ్వొచ్చన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే విడుదల తేదీ ప్రకటిస్తారట. నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నోట్ రిలీజ్ చేస్తూ పెద్ది వాయిదాను కన్ఫర్మ్ చేసింది. సాంగ్ మినహా టాకీ పార్టీ పూర్తయిందని, ఎడిట్ కాపీ చేసుకుంటే అద్భుతంగా వచ్చిందన్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడంతో మరింత పర్ఫెక్షన్ తో ముందుకొస్తామంటూ పోస్ట్ చేశారు. పెద్ది సినిమా రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ రిపీట్ అవుతోందా? పెద్ది ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. మరొకసారి కలిసి వర్క్ చేద్దామన్నాడు రామ్ చరణ్. మరొక ఛాన్స్ ఇవ్వమని బుచ్చిబాబు అడిగాడు. ఈ లెక్కన ఈ ఇద్దరి కలయికలో మరొక సినిమా ఉంటుందా? మరి ఫ్యాన్స్ ఏమని కామెంట్లు చేస్తున్నారో చూద్దామా? ఎస్క్వేర్ ఇండియాకు ఇచ్చిన ఫోటోషూట్ వీడియోను రామ్ చరణ్ ఇన్స్టాలో పంచుకున్నాడు. ఇందులో చెరీ స్టైలిష్ లుక్ ఫిదా అయిన బుచ్చిబాబు, సార్ మరో అవకాశం ఇవ్వండి అని రిప్లై ఇచ్చాడు. ఈ చిన్న కామెంట్ తో బుచ్చిబాబు ట్రోలింగ్ కు గురయ్యాడు. సినిమా రిలీజ్ ఎప్పుడో తెలీదు, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు, మరో ఛాన్స్ ఇస్తే ఈసారి 4 ఏళ్లు తీస్తావా అంటూ కమెంట్స్ చేశారు నెటిజన్లు. మార్చ్ 26న రావాల్సిన పెద్ది షూటింగ్ పూర్తి కాక ఏప్రిల్ 30కి వెళ్ళింది. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేయలేకపోయాడు బుచ్చిబాబు. సినిమా ఎప్పుడొస్తుందో తెలీదు. ఇన్ని వాయిదాలతో మెగా ఫ్యాన్స్ విసిగిపోయి బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన 2 గ్లిమ్స్ 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చినా వాయిదాలతో విసిగిపోయి ఆ కోపాన్నంతా బుచ్చిబాబుపై చూపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఆ మధ్య బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా పెద్ది మేకింగ్ తో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్లీ కలిసి చేద్దామన్నాడు. పెద్దిపై ఎంత నమ్మకం లేకపోతే రిలీజ్ కాకుండా మరో ఛాన్స్ ఇస్తాడు అన్న చర్చ మొదలైంది. బుచ్చిలా కష్టపడే వాళ్లకి సక్సెస్ వస్తుందని పోస్ట్ చేశాడు రామ్ చరణ్. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రెండో సినిమా వస్తుందా రాదా అనేది పెద్ది రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం రెండో సినిమా గ్యారంటీగా ఉంటుంది. అయితే ఎప్పుడనేది తెలీదు. పెద్ది తర్వాత కెరీర్ బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు రామ్ చరణ్. రంగస్థలం వచ్చిన 8 ఏళ్లకు చెర్రీ, సుక్కు కెరీర్ రిపీట్ అవుతూ ఉంటే బుచ్చితో మరో సినిమా అంటే మినిమం 5 ఏళ్లు ఆగాల్సిందే. ఎన్టీఆర్ బర్త్డే వస్తే గానీ క్లారిటీ రాదు. అప్పటి వరకు అంతా కన్ఫ్యూజనే. పుట్టినరోజంటే ఆల్రెడీ సెట్స్పోయిన ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ రావడం గ్యారంటీ. అయితే కొంతకాలంగా నలుగుతున్న 2 ప్రాజెక్టులను తారక్ బర్త్డే మే 20న రివీల్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేసి ఏడాది దాటినా ఇంతవరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. తారక్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి వీళ్ల బర్త్డే ట్రీట్ లిస్టులో గ్లిమ్స్ కు చోటుందో లేదో చూడాలి. మరి చాలా కాలంగా ఎన్టీఆర్ ను దేవర 2 వెంటాడుతోంది. దేవరకు సీక్వెల్ ఉంటుందని చెప్పినా ఎప్పుడు మొదలవుతోందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. 2 ఏళ్లుగా ప్రశాంత్ నీల్ మూవీతోనే సరిపోయింది. దేవర 2 కోసం దర్శకుడు కొరటాల మరో మూవీ చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. మరి తారక్ బర్త్డే సందర్భంగా దేవర 2ను అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి. మరి కొరటాలతో పాటు తారక్ అరవింద సమేత వీరరాఘవ వంటి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. వార్ ఆఫ్ గాడ్ కథ బన్నీ తారక్ మధ్య దోబూచులాడింది. గుంటూరు కారం సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ బన్నీతో సినిమా కమిట్ అయ్యాడు. అయితే హీరో మాత్రం అట్లీ దర్శకత్వంలో రాకా వైపు మొగ్గు చూపాడు. బన్నీతో తీద్దామనుకున్న ఈ కథ తారక్ దగ్గరకు వచ్చింది. వార్ 2 షూటింగ్ టైంలో తారక్ చేతిలో వార్ ఆఫ్ గాడ్ పుస్తకం ఉండడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు అన్న ప్రచారం సాగింది. వార్ ఆఫ్ గాడ్ కథ బన్నీ తారక్ మధ్య దోబూచులాడుతోంది. ఆ మధ్య తారక్ ను కాదని బన్నీతో ఈ సినిమా చేస్తాడు అన్న ప్రచారం సాగింది. అయితే రాకా తర్వాత లోకేష్ కనగరాజ దర్శకత్వంలో బన్నీ నటించనున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజున వార్ ఆఫ్ గాడ్ కథను అనౌన్స్ చేస్తారని తెలిసిందే. ఈ సోషల్ మైథలాజికల్ మూవీకి షణ్ముఖుడు అన్న టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. రామాయణ ఫస్ట్ పార్ట్ లో యష్ కనిపించడా? రాముడు రావణాసుడు మధ్య వచ్చే సీన్స్ లేవని యష్ తేల్చి చెప్పేశాడు. ఈ లెక్కన ఫస్ట్ పార్ట్ లో యష్ కనిపిస్తాడా లేదా అన్న డౌట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అమెరికాలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్ కి హాజరైన యష్ రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి మీడియాతో ముచ్చటించారు. రామాయణ టాక్సిక్ గురించి యష్ ఏం మాట్లాడాడో
చూద్దాం. 4,000 కోట్లతో రూపొందుతున్న రామాయణ 2 పార్ట్లుగా రిలీజ్ అవుతుంది. మొదటి భాగం ఈ దీపావళికి థియేటర్స్ లోకి వస్తుంటే 2027 దీపావళికి సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. రావణాసురుడిగా నటిస్తున్న యష్ మాట్లాడుతూ ఫస్ట్ పార్ట్ లో తనకు రణబీర్ కపూర్ కి మధ్య సీన్స్ లేవని క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి నటించే సీన్స్ ఇంకా షూట్ చేయకపోయినా రణబీర్ ను చాలా సార్లు కలిశానని, ఓ అద్భుతమైన నటుడని ప్రశంసించాడు. ఆలోచనలు కలవడంతో తామిద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్ద సమస్యే కాదన్నాడు యష్. ఫస్ట్ పార్ట్ లో రాముడు రావణాసురుడి మధ్య సీన్స్ లేవని తేల్చి చెప్పడంతో అసలు మొదటి భాగంలో యష్ కనిపిస్తాడా లేదా అన్న డౌట్ ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో విలన్ కనిపిస్తేనే కిక్కుంటుందని, ఫస్ట్ పార్ట్ అంతా రాముడే కనిపించినా ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. జూన్ 4న రిలీజ్ అవుతున్న టాక్సిక్ గురించి మాట్లాడుతూ ఇదొక గ్యాంగ్స్టర్ మూవీ కాదని, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇంగ్లీష్ లోనూ రూపొందుతోందని తెలిపాడు. అలాగే యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ ఉంటాయని, ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గదు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు యష్. పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేదు. ఏ మూవీ రిలీజ్ కావాలన్నా ముందు ఓటీటీ బిజినెస్ అవ్వాలి. శాటిలైట్ రైట్స్ అమ్ముడు కాకపోయినా పర్లేదు, ఓటీటీ సెటిల్మెంట్ జరిగితేనే సినిమా రిలీజ్ చేస్తారు నిర్మాతలు. ఓటీటీ కాకపోవడంతో విడుదలకు నోచుకోని సినిమాలు ఏమేమున్నాయో చూద్దామా? ఈ సమ్మర్లో స్టార్సే కాదు, యంగ్ హీరోలు మేము సైతం అంటూ హ్యాండ్ ఇస్తున్నారు. చిరంజీవి విశ్వంభర, రామ్ చరణ్ పెద్దితో పాటు అఖిల్ లెనిన్ రిలీజ్ కూడా వాయిదా పడింది. పెద్ది షూటింగ్ పూర్తి కాక వాయిదా పడితే విశ్వంభర ఓటీటీ రైట్స్ ఇంకా అవ్వలేదు. ఒక్కవైపు విఎఫ్ఎక్స్ పూర్తి కాలేదన్న మాటే గాని ఓటీటీ అయితేనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అఖిల్ లెనిన్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ నడుమ జూన్ 26న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అప్పుడు కూడా వస్తుందా రాదా అన్న డౌట్ ఉండిపోయింది. సినిమాకు ఇంకా ఓటీటీ డీల్ కుదరలేదు. ఓటీటీ డీల్ కాని సినిమాలు రిలీజ్కి నోచుకోవడం లేదు. ఓటీటీ కాకుండానే రిలీజ్ చేసే ధైర్యం నిర్మాతలకు ఉండడం లేదు. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు. థియేటర్స్ లోకి వచ్చి తేడా కొడితే ఓటీటీలు పట్టించుకో, ముందే అమ్ముడైతేనే ఎంతో కొంత వస్తాయి. లెనిన్ ఓటీటీ బిజినెస్ కాక ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా వేస్తున్నారు. పూరి జగన్నాథ్ తలుచుకుంటే 10 రోజుల్లో కథ మాటలు రాసేస్తాడు. అందరి డేట్స్ ఉండాలి గాని 3 నెలల్లో షూటింగ్ కూడా పూర్తి చేస్తాడు. 6 నెలలు తిరగకుండా ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. తనదైన స్టైల్ నుంచి బయటకొచ్చిన పూరి లైగర్, డబుల్ స్మార్ట్ ను సంవత్సరాల తరబడి తీశాడు. విజయ్ సేతుపతితో తీసిన స్లమ్ డాగ్ మూవీని 5 నెలల్లో తీసేసినా ఓటీటీ అవ్వకపోవడంతో ఇంతవరకు రిలీజ్ కి నోచుకోలేదు. ఓటీటీ అవ్వకపోతే భారీ బడ్జెట్ మూవీస్ బయటపడలేవు. రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందా రాదా అన్నది డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇదొక ఫజిల్ అయిపోయింది. ఎట్టకేలకు రాజాసాబ్ ఓటీటీ రైట్స్ ను హాట్ స్టార్ సొంతం చేసుకోవడంతో సంక్రాంతికి రిలీజ్ అయింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సగంలో ఉండగానే రూపురేఖలు మార్చేస్తున్నారా? వార్ టు ఫ్లాప్ తో ఎన్టీఆర్ కు హిందీలో క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? హిందీ బిజినెస్ కోసం ప్రశాంత్ నీల్ వేసిన స్కెచ్ ఏంటి చూద్దాం. బాహుబలితో రాజమౌళి హిందీలో క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. బాహుబలి 2తో పోలిస్తే RRR కు వచ్చిన క్రేజ్ తక్కువే. తారక్ నటించిన స్ట్రైట్ హిందీ మూవీ వార్ 2 అయితే డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ మూవీ సక్సెస్ అనిపించుకోవాలంటే హిందీ కలెక్షన్స్ కీ రోల్ పోషిస్తాయి. హిందీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి బాలీవుడ్ లుక్ తీసుకొస్తున్నారు. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో విలన్ గా టొవినో థామస్ ను సెలెక్ట్ చేశారు. మరేమైందో గానీ ఈ రోల్ ను బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్ తో రీప్లేస్ చేశారు. డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న కీ రోల్ లో అలియా భట్ పేరు వినిపిస్తోంది. RRR లో అలియా నటించిన రామ్ చరణ్ తో జత కట్టింది. అయితే ఆ తర్వాత తారక్ నటించిన 2 సినిమాలు దేవర, వార్ 2లో అలియా పేరే వినిపించినా వర్కౌట్ కాలేదు. దేవరలో జాన్వీ గ్లామర్ కే పరిమితమైంది. ఇక వార్ 2లో తారక్ కు హీరోయినే లేదు. సంథింగ్ స్పెషల్ గా ఉండే రోల్స్ మాత్రమే చేసే అలియా డ్రాగన్ కు సైన్ చేసిందో లేదో గానీ ఈ న్యూస్ అయినా నిజమవుతుందో లేదో చూడాలి. అలియా కన్ఫర్మ్ అయితే డ్రాగన్ కు బాలీవుడ్ లుక్ వచ్చినట్లే. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూసిద్దాం. బరీ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న వరుణ్ తేజ్ కాలికి గాయమైంది. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, మరింత శక్తివంతంగా తిరిగి వస్తారని చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల ప్రకటన విడుదల చేసింది. కమిటీ కుర్రోళ్లు ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో రూపొందుతున్న బరీ షూటింగ్ ఈ మధ్యనే పవన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమయ్యింది. రమేష్ బాబు వారసుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం టీజర్ ను రిలీజ్ చేశారు. రవీనా టాండన్ కుమార్తె రషా థడాని ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ నెల 2న మలయాళంలో చిన్న సినిమాగా 5 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన వాలా 2 180 కోట్లు కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ లో టాప్ 5 మూవీగా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీని వాలా 2 పేరుతో ఏప్రిల్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఇది వాటి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.